ఓయ్! నేనే మీ ఏ బాబాయిని. ఓ మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? మనిషి అంటే కూసంత కళాపోసన ఉండాలన్నాడు. అప్పుడు మీరు అడుగుతారు, ఈ కళాపోసన అంటే ఏట్రా బాబాయ్ అని. అది కూడా 2026లో. ఇప్పుడు ఏదో చెప్తాను వినండే జాగ్రత్తగా. మొదటిది ఫోటోలు. ముందు రోజుల్లో ఫోటో దిగాలంటే ఒక కెమెరా తగిలించుకొని తిరిగి ఫోటోగ్రాఫర్ కోసం ఎతకాలి. ఆడొత్తాడు, లైట్ ఎడతాడు, ఓసారి నవ్వండి అంటాడు. మనం నవ్వు వచ్చేదాకా బ్యాటరీ అయితే పోతుంది. కానీ ఇప్పుడు ఓ చిన్న మాట టైప్ చేస్తే చాలు, టక్‌మని ఫోటోలు రెడీ. పెళ్ళికొడుకు అయినా, రాజుగా అయినా, హీరోగా అయినా ఏ స్టైల్‌లో కావాలంటే ఆ స్టైల్‌లో. రెండోది పాటలు. ముందు పాట పాడాలంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళాలి, సింగర్ దగ్గరికెళ్ళాలి, స్టూడియోలో కూర్చోవాలి. తర్వాత సార్ మళ్ళీ ఓ టేక్ అంటాడు. ఇప్పుడు ఓ మాట చెప్పండి చాలు, ఏయ్ పాట పాడేస్తుంది. మాస్ సాంగ్ కావాలా, మెలోడీ కావాలా, డివోషనల్ కావాలా, నీకేదైనా సెట్టే. మూడోది కథలు. ముందు మనం కథ రాయాలంటే రాత్రంతా కూర్చొని తలపట్టుకోవాలి. డైలాగ్ రాయాలంటే ఇంకొక అట్టం. హీరో ఎంట్రీ ఎలా, వీళ్ళని డైలాగ్ ఏంటి అని తెగమక పడ్డాలి. ఇప్పుడా చాట్‌జీపీటీ చెప్పండి చాలు, సినిమాల మీద సినిమాలు రాసేస్తుంది. కథల మీద కథలు చెప్పేద్ది. మనం ఇంట్లో కూర్చొని ఐడియాలు ఉంటే చాలు. నాలుగోది వీడియోలు. అబ్బో! ముందు సినిమా తీయాలంటే కెమెరా, లైట్లు, హీరోలు, డబ్బులు, నిర్మాత, అబ్బబ్బబ్బబ్బా! ఎంత టెన్షను. ఇప్పుడు ఓ చిన్న మాట చెప్పండి చాలు, సినిమా తీయడం మొదలెట్టేస్తది. హీరో కూడా అదే, విలన్ కూడా అదే, హీరోయిన్ కూడా అదేనండోయ్, డైరెక్టర్ కూడా అదే. ఈ కాలంలో చేతిలో ఫోన్ ఉంటే చాలు. మీరు ఖాళీగా ఉంటే తప్పు గానీ, డబ్బు సంపాదించొచ్చు, పేరు తెచ్చుకోవచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, వ్యాపారం మొదలెట్టేయచ్చు. మీకేదైనా నచ్చితే కింద కామెంట్ ఉంది కదా చూసారా, అందులో కొట్టేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటను గట్టిగా గుద్దేయండోయ్. ఇలాంటి ఇంకా మసాలా టాపిక్స్ ఉంటే మీ ఏ బాబాయ్ వచ్చి చెప్పేస్తాడు. హాయ్.